కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయము లూకా సువార్త 12వ అధ్యాయము వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అయితే దేవుడు, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగునని అతనితో చెప్పెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు, శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా శ్రద్ధగా దేవుని మాటలు జాగ్రత్తగా వినవలసిందిగా బ్రతిమలాడుచున్నాను. దేవుని మాటలు వినుచున్నప్పుడు మన జీవితాలను ఫలభరితముగా మార్చులాగున మన బ్రతుకులలో వెలుగు నింపబడాలని ఆలోచించాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి భూమి మీద జీవిస్తున్న తర్వాత వాని యొక్క జీవన విధానం అనేది పలు రకాలుగా మలుచుకుంటున్న రోజులు ఇవి. మనిషి మలుచుకుంటున్నాడు జీవన విధానాన్ని. ఎలా మలుచుకుంటున్నాడంటే, వాడు ఊహా ప్రపంచంలో బ్రతుకుచు ఆ ఊహా ప్రపంచంలో నేను అలా మారాలి, ఆ విధముగా ఉండాలని తను ఊహించిన దాన్ని పొందుకోవటానికి ఎంత సంపాదించినా, ఎంత అనుభవించినా అది చాలదన్నట్టుగా తన ఊహల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఊహల్లో ఒకదాన్ని ఊహించాడు, దాన్ని పొందుకోవటానికే తపన చెందుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఏది చేసినా, ఎన్ని చేసినా, ఎంత చేసినా మనిషి జీవితంలో ఒక పద్ధతి అనేది ఉన్నది, ఒక అవగాహన అనేది ఉండాలి. ఏ పని చేసినా దానిని గురించి ఆలోచన అనేది ఉండాలి. ఎందుకంటే మనందరం కూడా కొన్ని విషయాలు ఆలోచిస్తున్నప్పుడు, ఈ రోజులలో జీవిస్తున్నటువంటి మన జీవితాల గురించి ఆలోచించినప్పుడు కొన్ని బ్రతుకులు వాళ్ళకు అర్థం కావు. కొన్ని బ్రతుకులు పక్కన వాళ్ళకు అంటే పక్కన వాళ్ళకు విరక్తికరంగా ఉంటాయి కొన్ని బ్రతుకులు. వాళ్ళ బ్రతుకులను చూసినప్పుడు ఎందుకురా వీళ్ళు బతికేది, ఇలాంటి బతుకు బతకడం కంటే వాళ్ళు చచ్చిపోతే బాగుండుని అనేటట్టుగా కొంతమంది బతుకులు ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటున్నాయంటే, ఎవడు ఊహకు తగినట్టు వాడు బతకాలనుకుంటాడు. కలలు కంటుంటారు కొంతమంది, అలా ఉండాలి, ఇలా ఉండాలని. కనేటువంటి కలలు మంచివి కనొచ్చు, చెడ్డవి కనొచ్చు. మంచి కలలు కనాలని లేదు, రూల్ ఏం లేదు. చెడ్డ కలలు కనాలని రూల్ ఏమీ లేదు. కానీ ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషికి ఇదే శాశ్వతమైనటువంటి ఒక అవగాహన వాళ్ళలోనికి వచ్చింది. ఒక ఆలోచన వచ్చి ఇలాగనే బ్రతకాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తాను. యేసు ప్రభు వారు మాట్లాడిన ప్రతి విషయము ఉపమానాలతో మాట్లాడాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథం మొత్తంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ 66 పుస్తకాలు 40 మంది ప్రవక్తలు రాశారు. ఈ 40 మందిలో 39 మంది యూదులు, ఒకే ఒక వ్యక్తి యూదుడు కాని వ్యక్తి. ఈయన పెద్ద ప్రవక్త కాదు, మనలాగా ప్రతి దినం వెళ్ళి సువార్త చేసే వ్యక్తి కాదు, ఇతడేమి ఒక చర్చికేం పాస్టర్ కాదు. కానీ దేవుడు ఆయనకు కలిగించినటువంటి ఒక పద్ధతిని బట్టి ఆయన పత్రిక రాశాడు. ఎవరైనా లూకా. ఈ యొక్క లూకా సువార్త, అపోస్తుల కార్యములని ఈ యొక్క 2 పుస్తకాలను చక్కగా రాశాడు. ఈ లూకా సువార్త అనేదంతా కూడా యేసు ప్రభు జననం నుంచి మరణం దాకా ఉంటుంది. అపోస్తుల కార్యములంతా కూడా యేసు ప్రభు మరణించిన తర్వాత జరిగేటువంటి సందర్భం మొత్తం ఉంటుంది. ఇది మొత్తము కూడా ఒక చరిత్ర లాగా మనం ఆలోచిస్తే ఒక మొదటి భాగము, రెండవ భాగం లాగా ఉంటుంది. అంతే కదా.
యేసు ప్రభు జననం నుంచి మరణం దాకా ఈ యొక్క లూకా సువార్త ఉంటుంది. మరణం తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి మరలా సంఘాన్ని కట్టేంత పరిస్థితులు మొత్తం గూడక అపోస్తుల కార్యములు ఉంటుంది. ఆయన రాసినప్పుడు ప్రతిదీ గూడక చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. మత్తయి సువార్త ఇయన్నీ ఈళ్ళు యూదులకు, ఇశ్రాయేలీయులకు సంబంధించినట్టుగా రాస్తూ ఉంటే, లూకా మాత్రము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు దేవుడు అవసరం అన్నట్టు రాశాడు. అందుకనే ప్రారంభ సువార్త ఎవరి దగ్గరికెళ్ళింది తెలుసా? లూకా రాసినప్పుడు? ఎవరి దగ్గరికెళ్ళిందని రాయబడింది? హ్మ్. లూకా సువార్తలో మీరు చూసినప్పుడు చదవద్దులే. ప్రారంభ సువార్త ఎవరి దగ్గరికెళ్ళిందంటే, గొల్ల వాళ్ళ దగ్గరికి పంపించాడు. దూతలను గొల్ల వాళ్ళ దగ్గరికి పంపించి, రక్షకుడు ఈ లోకంలో ఉదయించి ఉన్నాడని వాళ్ళ దగ్గరికి సువార్త వెళ్ళినట్టుగా లూకా రాస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకేం తెలియజేయబడుతుందంటే, యేసు ప్రభు అందరికీ అవసరము. ఆయన లేకుండా ఎవరు కూడక బాగుపడటం అనేది కరెక్ట్ కాదు. ఎవరు కూడక దేవునికి నచ్చినట్టుగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఆయనలో ఉంటే వాళ్ళ జీవితానికి పరమార్థం ఉందన్నట్టుగా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి, సహోదరులారా, ఇక్కడ ఎందుకు మనం యేసుప్రభు వారి గురించి మాట్లాడాల్సొస్తుందంటే, ఈ రోజుల్లో మీ అందరూ కూడా చూసినప్పుడు ప్రతిదీ చాలా విలువకరంగా ఉంటుంది. ప్రతి వస్తువు ఏది తీసుకున్నా గూడా విలువ లేని దాన్ని ఎవరు తీసుకోరక్క. ఎందుకు? టెక్నాలజీ పెరిగే కొంది కొత్త, కొత్త టెక్నాలజీని ఎందుకు ఉపయోగిస్తుంటాం చెప్పండి? ఏ? ఉదాహరణకు ఈ మొబైల్ ఉంది. దీనికంటే ముందు ఇంకొక మొబైల్ ఉంది. ఆ మొబైలు మామూలుగా అయితే చూసుకున్నప్పుడు దానికి కెమెరా అనేది కొద్దిగా తక్కువ క్వాలిటీ ఉండేది. ఇప్పుడు దాని తర్వాత మనకు కొద్దిగా మంచి కెమెరా కావాలని ఈ మొబైల్ తీసుకున్నాం. దీనికి కొంచెం కెమెరా క్లారిటీ కొద్దిగా తక్కువగుందని చెప్పేసి, దీనికంటే కూడా ఇంకా బెటర్ కావాలని చెప్పేసి ఆ మొబైల్ తీసుకోవాల్సొచ్చింది. ఇప్పుడు దానికంటే కూడా బెటరే ఉంటాయి. అసలెందుకు క్వాలిటీ బెటర్ అనేది కోరుకుంటాం చెప్పండి? క్వాలిటీ అంటే మంచిగా కనపడేటువంటి కెమెరా కావాలని ఎందుకు కోరుకుంటామంటే, ఈ మొబైల్ ఉందనుకోండి, ఇది చూసామనుకోండి ఈ మొబైలు, ఇది మామూలుగా తీసినప్పుడు ఓకే అయిపోద్ది. నీళ్ళల్లో తడిసినా లేపోతే ఏదన్నా అయితే ఇది హ్యాంగ్ అయిపోద్ది, ఇబ్బందవుద్ది తర్వాత పనిచేయదంటారు. ఇప్పుడు అదిగో ఆ మొబైల్ ఉంది గదా! అది ఉందనుకోండి, నీళ్ళల్లో తడిసినా గూడా ఏం గాదు. ఇప్పుడు నీళ్ళలో తడిసినా గూడా దాంతో తీయిస్తామంటాం. అదే విధంగా ఇంకో కొన్నుంటాయి. ఇవేం చేస్తాయంటే కొన్ని కెమెరాలుంటాయి. అంటే కెమెరాలు వీడియోస్ తీస్తుంటారు గదా! ఈ కెమెరాలు ఎలా ఉంటాయంటే నీళ్ళల్లో తీయొచ్చు, బయట గూడా తీయొచ్చు. నీళ్ళల్లో ఫోటో తీసినప్పుడు ఆ ఫోటో నీళ్ళల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? బయట ఉన్నప్పుడు అంటే 2 రకాలుగా కనపడుతూ ఉంటుంది. ఇది దాదాపుగా ఇలాంటి క్వాలిటీ ఎందుకు కోరుకుంటారంటే, కొంతమంది ఈటి మీద ఇష్టమున్న వాళ్ళు అంటే బయటో ప్రపంచంలో, లోపల అంటే నీళ్ళల్లో, బయటో 2 రకాలుగా ఎలా ఉంటుంది? లోపల చేప ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అది బయటకొచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు మనమంతా గూడక సినిమాలలో చూస్తున్నాం చూడు డిజైనింగ్ అంతా గూడక. అది పెద్ద పెద్ద మొబైల్స్‌తో అది కెమెరాలు పెట్టి, పెద్ద పెద్దగా వీడియోస్ పెట్టి వీడియో కెమెరాలతో తీసినప్పుడు మన కళ్ళకు కట్టినట్టు అంత కనపడుతుంది. ఇంత క్లారిటీ ఎందుకుంటదంటే, అది కొద్దిగా ఎక్కువ క్వాలిటీ అంటే ఎక్కువ రేటు పెట్టుకున్నయి అలా ఉంటుంటాయి. ఎందుకిది చెప్తున్నానంటే, మనిషి జీవితంలో గనక మరణానికి ముందు ఒకటుంటుంది. మరణం తర్వాత అంటే ఏ కాడికి మరణానికి ముందుదే అందరికి తెలుసు. అర్థమవుతుందమ్మా? మరణానికి ముందుదే అందరికి తెలుసు. మరణం తర్వాతది ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూడండి. నీళ్ళ బయటోనే తీస్తారు. నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆ కెమెరా తీయటం కుదరవు. కాబట్టి కొన్ని కెమెరాలు ఏం చేస్తాయంటే నీళ్ళల్లో వస్తాయి. బయట కూడా అంటే నీళ్ళల్లో తీసింది బయట కూడా ఇలా ఉంటది. ఇది నీళ్ళల్లో ఉన్నప్పుడు ఇలా ఉంది. బయట వచ్చినప్పుడు ఇలా ఉంటదన్నట్టుగా దానికి క్లారిఫికేషన్ ఇస్తారు. కాబట్టి మానవ జీవితం గురించి ఆలోచిస్తున్నప్పుడు మరణము ముందు ఏంటి? మరణము తర్వాత ఏంటి? ఈరోజు ప్రతి ఒక్కరం ఆలోచించేదేంటంటే మరణపు ముందు గురించే. మరణం తర్వాత గురించి ఎవరు ఆలోచించం. ఎందుకని? ఎందుకని చెప్పండి? మరణము తర్వాత గురించి ఆలోచించేంతగా ఎవరికీ అంత క్వాలిటీ లేదు. ఎలాగంటే మీకు చెప్పినట్టుగా ఇలాంటి మొబైల్స్ ఏంటి ఓన్లీ మామూలుగా ఫోటోస్ తీసుకోవడం, వీడియో తీసుకొని నీట్‌గా కనపడతాయి.
నీళ్ళలో పడిన తర్వాత పని చేయవు. ఏ? ఒకసారి ఇలా ఇక్కడ బయటో ఫోటో నీళ్ళలో తీయడానికి కుదరవు. అలాగని మనుషులందరూ కూడా ఒక లో క్వాలిటీ, హై క్వాలిటీగా ఎవరికెళ్ళిపోవాలి ఇంకా. హై క్వాలిటీగా ఎళ్ళిన వాడు ఏం చేస్తాడంటే, వాడు హయ్యర్ లెవెల్‌గా ఆలోచిస్తాడు. మీకందరికి అర్థం కావటానికి చెప్తాను. ఒక వ్యక్తి ట్రైన్ జర్నీ చేస్తున్నాడంట ట్రైన్‌లో. మా వాక్యం వినండి నేను చెప్పేది ఏదో కథ కాదు. వాక్యం వినండి. ట్రైన్‌లో అంటే ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ ట్రైన్ వెళ్ళిపోతూ ఉండగానే మధ్యలో టీసీ ఎక్కాడు. టీసీ ఎక్కి ప్రతి ఒక్కళ్ళని టికెట్ అడుగుతున్నాడు. టికెట్ అడుగుతుండగానే ఓకే. అందరూ వాళ్ళ దగ్గరున్న టికెట్ చూపిస్తున్నారు. చూపిస్తూ ఉండగానే అక్కడ ఆ పెట్టెలో ఒక మంచి అంటే గొప్ప వ్యక్తి ఒకాయనున్నాడు. సూటు, బూటు యేసుకొనున్నాడు. ఆయన దగ్గరికి రాగానే ఈ యొక్క టీసీ ఇదిగో ఏమంటున్నాడంటే, "సార్ మీరెక్కడికెళ్ళాలి సార్" అంటున్నాడు. వెంటనే, "అయ్యా నేను టికెట్ తీసుకోనంటే" ఒకటే చెప్తాను. "నువ్వు టికెట్ తీసుకుంటావు. ఖచ్చితంగా నువ్వు తీసుకునేవాడివి. నువ్వు ఎంత గొప్పోడివో నాకు తెలుసు. నీ విలువ తెలుసు. నువ్వు ఎలాంటి వాడివో తెలుసు. మీరెక్కడ దిగాలో చెప్పండి సార్. నేను దింపుతాను. క్షే దింపేసి స్టేషన్ బయట దాకా వదిలిపెట్టొస్తాను. మీరెక్కడ దిగాలో చెప్పండి సార్" అంటుంటే, "ఇదిగో నేను టికెట్ తీస్తున్నానని" అతడు జోబుల్లోను అంతరక్క తోడుకుంటున్నాడు. కానీ టికెట్ కనపడట్లేదు. వెంటనే మళ్ళా టీసీ ఏమన్నారు, "మీరేం టెన్షన్ పడకండి సార్. మీరు దిగాల్సిన సమయం వచ్చినప్పుడు మీరు చెప్పండి. అక్కడ దిగండి. మీరు ఖచ్చితంగా టికెట్ కొనుక్కొనే ఉంటారు. ఎందుకంటే మీరు గొప్ప వ్యక్తులు. గొప్ప వ్యక్తులు ఖచ్చితంగా కొనుక్కుంటారని" ఆయన్ని అక్కడ వదిలేసి ఆడ కూర్చోబెట్టి మళ్ళా ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళి మొత్తం తిరిగి మళ్ళా ఎనక్కొచ్చి చూసేలోపు ఈయన తన ఒంటి మీద ఉన్న బట్టలన్నిట్లో నుంచి ఇప్పి చూస్తున్నాడు. అంటే వాటన్నిటిని ఇదిలిస్తున్నాడు. తర్వాత తన దగ్గర ఉన్న సూట్ కేస్ ఉంది గదా! సూట్ కేస్ తీసి దాంట్లో ఉన్న వస్తువులు మొత్తము గూడక ఒకదాని తర్వాత ఒకటి కింద కింద పడేస్తున్నాడు. బ్యాగులలో ఉన్న వస్తువులు మొత్తం కింద పడేస్తుంటే చూసే వాళ్ళందరికీ ఏందిలా అనుకుంటున్నాడు. ఓకే. ఎవరేమనుకున్నా గూడా ఈయన మాత్రము మొత్తం ఎతుకుతున్నాడు. మరలా రిటర్నొచ్చాడు టీసీ. వచ్చి "ఏం సార్ ఎతుకుతున్నారనగానే" "ఏం లేదయ్యా నాకు టికెట్ ఎక్కడుందో కానరావట్లేదంటే" "సార్ మీ టికెట్ ఖచ్చితంగా తీసుకొనుంటారు. మీ టికెట్ ఉండుంటది. మీరేం టెన్షన్ పడకాకండంటే" ఆయనేమంటున్నాడంటే, "టికెట్‌లో నేనెక్కడ దిగాలో ఉంది. టికెట్ లేకపోతే నేను దిగే స్టేషన్ నాకు తెలీదంటున్నాడు." ఆయన దిగే స్టేషన్ పేరుంది ఎక్కడుంది? టికెట్‌లో ఉంది. కాబట్టి టికెట్ లేకపోతే నేనెక్కడ దిగాలో నాకు తెలియదు. కాబట్టి టికెట్ ఉంటేనే నేను దిగే స్టేషన్ నాకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మనం అది అర్థం చేసుకున్నప్పుడు నిజంగా ఆయన గురించి ఏం సార్ ఇలా అంటున్నారంటే, ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి మేటివ్‌లో ఉన్నటువంటి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త. అలాంటి గొప్ప వ్యక్తి ఆ టికెట్ పోగానే ఎక్కడ దిగాలో మర్చిపోయాడనమాట. నిజంగా ఆ విషయం గురించి చదువుతున్నప్పుడు నేను నెట్‌లో దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని చదువుతున్నప్పుడు నిజంగా నాకనిపిస్తుంది. ప్రపంచానికి గొప్పే గాని ఆయన ఎక్కడ దిగాలో ఆయనకే తెలియదు. అదే విధంగా ఈరోజు ప్రపంచంలో ఉన్న చాలా మందికి గూడక చచ్చిపోయిన తర్వాత ఎక్కడికెళతారో ఈళ్ళకి తెలియదు. ఈళ్ళు ప్రపంచంలో ధనవంతులే. ఈళ్ళు ప్రపంచంలో అందగాళ్ళే. ఈళ్ళు ప్రపంచంలో కోటేశ్వరులే. ఈళ్ళు ప్రపంచంలో అన్నీ ఉన్నవాళ్ళే. ఈళ్ళు ప్రపంచంలో బలము, బలగము, ఆస్తి, ఐశ్వర్యము, సంపద, పేరు, ప్రఖ్యాతి ఉన్నవాళ్ళే. కానీ లెక్కలు దిలాలు ఈళ్ళెక్కడికెళతారో వాళ్ళకి తెలియదు. కానీ నీకేమి లేకపోయినా, నువ్వు ఏమి సంపాదించుకోకపోయినా, నిన్ను 10 మంది చూచి అసహించుకున్నా, నీకు మాత్రం తెలుసు నువ్వెక్కడికెళతావో. ఆమేన్. బాగా ఆలోచించండి. నీకు తెలుసు నువ్వెక్కడికెళతావో. అందుకని మనం ఏమంటాం తెలుసా? నేను చచ్చిపోతే నా తండ్రి దగ్గరికెళ్తాను. నేను చనిపోతే నా తండ్రి దగ్గరికెళ్తాను. అంటే నీకు తెలుసు, వారికి తెలియదు. అందుకనే చెప్తున్నాడు చూడండి. మరణము ముందు గురించి మాట్లాడుతున్నాడు. మరణము తర్వాత గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు చాలా మంది దగ్గరికెళితే వాళ్ళు చెప్పేది ఒకే ఒక మాట ఏందంటే, చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తామంటే, ఎక్కడికెళ్తామో మాకు ఎంత గొప్పవాళ్ళనైనా అడగండి. ఎంత ఉన్నధికారులని అడగండి. అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులని అడగండి. వాళ్ళేమంటారు తెలుసా? ఎక్కడికెళ్తావు నువ్వేమన్నా చూసొచ్చినవా? అంతేనా కాదా? నువ్వేమన్నా చూసొచ్చినవా? నువ్వేమన్నా గ్యారంటీ ఇవ్వగలవా? అంటే వాళ్ళకి తెలియదు. కానీ ఈరోజు నీకు తెలుసు. నువ్వు తెలిసిన వాడివి కాబట్టి, తెలుసుకున్న వ్యక్తివి కాబట్టి, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. అందుకనే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమంటుందంటే, అక్కడ రాయబడినట్టుగా, అయితే దేవుడు వెర్రివాడా? వెర్రివాడంటున్నాడు. ఏమంటున్నాడు? వెర్రివాడంటే అర్థమేంది? తెలివి లేనివాడు. ఇంకా హ్మ్.
తిక్కల వ్యక్తి. అంతేనా? ఎందుకు తిక్కలోడు అంటాము? అంతేనా ఏమైనా ఉందమ్మా? అంతేనా ఏమైనా ఉందా? తిక్కలోడు అని ఎందుకు అంటారక్క? ఇప్పుడు ఉదాహరణకు అక్కో ఏందనుకోండి, ఇటు పోతున్నామనుకోండి, ఆ రోడ్డు మీద ఇప్పుడు ఆ యొక్క ఈ యొక్క మార్కాపురం నుంచి ఇటు ఒక వ్యక్తి నడుచుకుంటూ పోతా ఉన్నాడు. మధ్యలోకి రాగానే మనం ఏం చేస్తాం? ఆడికొచ్చి ఎక్కడికెళ్తున్నావంటే, ఎక్కడికెళ్తున్నానో నాకు కూడా తెలీదంటే ఏమంటారక్క? ఈడెవరో తిక్కలోడు ఈడితో మనకేం పని అనుకుంటారు. కానీ వాడెక్కడికెళ్తున్నాడో వాడికి అలాగనే వాడు ఎళుతున్నది వాడికి తెలియకపోతే వాడిని తిక్కలోడన్నాం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ గూడా చచ్చిపోయిన తర్వాత ఎక్కడికెళ్తున్నారంటే మాకు గూడా తెలియదంటే ఆళ్ళనేమనాలి? అవునా గదా! వాడికి తెలియదన్నప్పుడు నువ్వేమంటావు? "ఏయ్! పిచ్చోడితో మీకేం పనిరా? వాడు ఏదో ఎటంటే అటు పోతుండు. వాడితో మీకు పని లేదంటాడు." వాడికి ఇల్లు లేదు, వాకిలి లేదు. వాడికి ఎక్కడుండాలో, ఎక్కడికి పోవాలో, ఎక్కడికెళ్ళాలో, ఏం చేయాలో వాడికి తెలియదు. వాడిని వదిలేయండ్రి అంటున్నాడు. అదే విధముగా ఇప్పుడు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికెళతావో నీకు తెలియకపోతే నిన్ను గూడా వెర్రివాడా అంటున్నాడు. తెలిసినోడికేమంటాడు? "ఏడికెళ్తున్నావంటే, ఇదిగో పక్కనే గానేపేంట ఉంది. గానేపేంటలో కింది లైన్‌లో మా ఇల్లుంది. ఆడికెళ్తున్నాననుకోండి." వాడిని తిక్కలోడంటారా? వాడికి అన్నీ తెలుసు. వాడిని వదిలేయమంటారు. అలాగని ఇప్పుడు నిన్ను అడిగినాడు ఎక్కడికెళ్తున్నావంటే, "ఇదిగో పరలోకం ఉంది. పరలోకంలో నా తండ్రి నా కొరకు ఇల్లు కట్టి పెట్టాడు. అక్కడికి నేనెళ్తున్నానననుకోండి." ఏమంటాము? "వీడికి అన్నీ తెలుసు. ఈడిని డిస్టర్బ్ చేయొద్దంటారు." ఇప్పుడు తెలియని వాడిని ఎర్రివాడా అంటున్నాడు. అందుకేమంటున్నాడు? ఇదిగో దేవుడేమంటున్నాడు? వెర్రివాడా ఏమంటున్నాడు? ప్రపంచానికి ఈయన శాస్త్రవేత్తే. కానీ ఎక్కడ దిగాలో ఈయనకు ప్రపంచానికి శాస్త్రవేత్త ఎందుకు తెలియదు? మర్చిపోయాడంట. ఏం చేయాడంట? ఇప్పుడు గుర్తు రావాలంటే ఏం కావాలి? టికెట్ తీసుకోవాలి. రైల్వే టికెట్ ఎప్పుడైనా తీసుకున్నారా మీరు? ట్రైన్ టికెట్ మీద మనం ఎక్కిన స్టేషను, మనం దిగే స్టేషన్ 2 స్టేషన్‌లుంటాయి పేర్లు. ఎక్కే స్టేషన్ మార్కాపురం అయితే మార్కాపురం ఉంటది. దిగే స్టేషన్ మధ్యలో ఉన్నటువంటి ఇప్పుడు సేవలాపురం అయితే సేవలాపురం అని రాసిపెట్టి ఉంటది. అప్పుడు సేవల్యాపురం వచ్చినప్పుడు మనం దిగేస్తాం. అంటే ఎక్కే స్టేషన్ ఉంటది. దిగే స్టేషన్ ఉంటది. ఇప్పుడు ఈ మనిషి ఎక్కడెక్కాడో తెలీదు గానీ, దిగే స్టేషన్ కావాలంటే అదేముండాలి? ఈరోజు చాలా మందికి ఎక్కడికెళుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎందుకు ఎళుతున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకురా ఇయన్నీ సంపాదిస్తున్నామంటే వాడికేం తెలుసు? ఏమన్నా అంటాడా? తెలియదు. అందుకేమన్నాడు? ఓయి ఎర్రివాడా! ఎందుకంటే ప్రియ సహోదరి, సహోదరులారా, భూమి మీద ఒక మనిషి జీవించేటువంటి జీవితము ఎంత బాగుంటుందంటే చూడండి. 19వ వచనం చదువుదాం చూడండి. నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు కావలసినటువంటి విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. ఎవరంటున్నాడు? ప్రాణముతో మనిషి చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అనేక సంవత్సరములకు కావాల్సినటువంటి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. నీకేమైంది? ఎవరు సమకూర్చాడు? బాగా గమనించండి. ఎవరు సమకూర్చాడు? తనే సమకూర్చుకున్నాడు. తనే సంపాదించుకున్నాడు. తనకున్న దాన్ని చూసి తనేమవుతున్నాడు? గర్వపడుతున్నాడు. ఆమేన్. అక్క బాగేనండక్క. ఏమవుతున్నాడు? తనకున్న దాన్ని చూసి తనేమవుతున్నాడు? గర్వపడుతున్నాడు. ఇప్పటికి ఇతనుకున్నదేంటిది? ఇతనికున్నదేంటిదమ్మా? ఇతనికేముందిక్కడ? మీరు రాయబడింది కదా! ఏముంది ఇక్కడికి? ఏముందమ్మా ఈయనకు? ఆస్తి. అంటే తనకేమున్నది? ఆస్తి ఉన్నది కాబట్టి, తన ఆస్తిని చూసి అతనేమంటున్నాడు? ఏమంటున్నాడు? తన ప్రాణానికి చెప్తున్నా. "నా ప్రాణమా అనేక సంవత్సరములకు సమకూర్చబడి" అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఎవరికి? నీకు సమకూర్చబడి ఉన్నది. ఇది నీ కోసమే. ఈ ఆస్తి నీ కోసమే. దీన్నేం చేయాలి నువ్వు? దీన్నేం చేయాలి నువ్వు? అనుభవించుము. అప్పుడప్పుడు చాలా మంది చెప్తారు. ఏమంటారక్క? ఇదంతా ఏం చేయాలి నువ్వు? అనుభవించాలి. ఏంటిది? నీకున్నది నువ్వు అనుభవించాలి. ఇది కరెక్టా? కాదా? బాగా ఆలోచించండి. లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా అర్థం చేసుకోవాల్సిందేందంటే, ఇక్కడ దేవుడు ఒక మనిషి గురించి ఉపమానం చెప్తున్నాడు. దీన్ని ఉపమానం అంటారు. కావాలంటే చూడండి అక్కడ. అక్కడ మనకు రాయనప్పుడు ఆయన దీని గురించి ఒక ఉపమానం అంటున్నాడు చూడండి. 16వ వచనం. మరియు ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. ఏంటిదంట? ఉపమానం. ఉపమానం అంటే
ఇదిగో ఇలా ఉన్నారని పోలిక మనకు మనకు గుర్తు కోసం చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ బాగానండి. ఇక్కడ ధనవంతుడనేటువంటి ఒక ఆయనున్నాడు. ఆయన పేరే ధనవంతుడు. ఆయన పేరేందో మనకు అసలు రాయబడలేదు గానీ, ధనవంతుడని రాయబడింది. ధనవంతుడనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, తనకు పంటలు బాగా పండాయి. తనకు సమృద్ధిగా అంటే బాగా పండడం అంటే మనకు భాషలో చెప్పాలంటే బాగా పండాయి. ఏ తనకు పంట బాగా పండింది. తనకు చేతికి బాగా వచ్చింది. ఎంత కావాల్సుంటే అంత వచ్చింది. వీటన్నిటిని ఇప్పుడేం చేస్తున్నాడు? దాసిపెట్టుకున్నాడు. బాగా వినండమ్మా. వీటన్నిటిని ఇప్పుడేం చేశాడు? దాచిపెట్టుకొని ఎంత బాగా దాచిపెట్టుకుంటున్నాడు? దాన్ని బాగా చూసుకొని దానికి ఎలాంటి చూడండి. దాని దగ్గరికి ఎలాంటి పురుగులైనను, ఎలాంటి పందికొక్కులైనను, ఎలాంటి వీడి యొక్క సంబంధమైనటువంటి పాడు చేసే ఏయి రాకుండా కొట్లు కట్టి, ఆ కొట్లల్లో ఏం చేశాడు వాటిని సమకూర్చుకున్నాడు. ఎందుకు? దొంగలొచ్చి తీసుకెళ్ళకుండా. జాగ్రత్త చేస్తున్నాడా లేదా? జాగ్రత్త చేసుకుంటున్నాడు. జాగ్రత్త చేసినటువంటి ఈయన ఇప్పుడు తన ప్రాణంతో ఏం చెప్తున్నాడు? తన ప్రాణంతో ఏం చెప్తున్నాడమ్మా? ఆ! 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 చూడు నువ్వు దానిని నీ కోసము సమకూర్చబడి ఉన్నది. నువ్వు దాన్నేం చేయాలి? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఏం చేయమంటున్నాడు? అనుభవించు. ఏది అనుభవించాలి? ఆస్తి. ఎవరిచ్చింది ఈ ఆస్తి? బాగేనండి. బాగేనండి. విత్తనములు విత్తాడమ్మ. ఏం చేశాడు? విత్తనములు విత్తాడు పొలములో. పొలములో విత్తనములు ఇత్తితే, ఆ ఇత్తనాలను మొలిపించిందెవరు? దేవుడు. ఇది మీరు బాగా వినాలి. విత్తనములు విత్తితే, ఆ విత్తనాలను మొలిపించింది దేవుడు. మొలిపించినటువంటి విత్తనాలకు ముప్పదంతలు, అరవదంతలు, నూరంతల ఫలము వచ్చేలాగా చేసింది బాగానండి. వచ్చేలాగా చేసింది దేవుడు. ఇప్పుడు దేవుడు చేసినప్పుడు దీనంతటిని గూడా ఏం చేశాడు? దీనంతటిని ఏం చేసుకున్నాడు? తను అనుభవిస్తున్నాడు. తనేం చేస్తున్నాడు? అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ వ్యక్తి అదిచ్చింది దేవుడే. నాకు తెలుసు. ఇదిచ్చింది దేవుడే. అంటే ఎవరికైనా చెప్పాలి ఇది మనుషుల ప్రయత్నాలు కొద్దిగుంటే, దేవుని ప్రయత్నం సర్వము ఉండాలి. దేవుని ప్రయత్నం దేవుడు ఆశీర్వదిస్తేనే ఎవరైనా ఆశీర్వదిస్తబడతాడు. బాగానండి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇచ్చిన తర్వాత ఇతనికి సమృద్ధిగా ఉంది. సమృద్ధిగా ఉన్నటువంటి దీనిని ఇప్పుడు నేనేం చేయాలి? అనుభవించాలి. అనుభవించాలి. అనుభవించాలని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ మాట ఈరోజు మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే, మనిషి అనుభవించే దగ్గరే ఆగిపోయాడు. ఎక్కడ ఆగిపోయాడు? అనుభవించే దగ్గర ఆగిపోయాడు. ఏది అనుభవించే దగ్గర? ఏం అనుభవించే దగ్గర ఆగిపోయాడమ్మా? బాగా ఆలోచిస్తే, ఇతడైతే ధనవంతుడు కాబట్టి, ధనాన్ని అనుభవించే దగ్గర ఆగిపోయాడు. అందుకని ఏమంటున్నాడు? రేపేమి సంభవించునో మీకు తెలియదు గనుక యెషయా గ్రంథంలో అనుకుంటాను చూడండి ఆ మాట. కనపడితే చదవండి. యెషయా గ్రంథంలో ఉంటదనుకుంటాను. యాకోబా? చూడు. యాకోబు 4:13. హ్మ్. నేడైనను, రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి ఆ! 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 బాగేనండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఏమంటున్నాడిక్కడ? రేపేమి సంభవించునో మీకు తెలియదు అని ఎవరు చెప్తున్నారిక్కడ? దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ యెషయా ప్రవక్త తన గ్రంథంలో ఒక చోట మాట్లాడుతూ ఏమంటాడంటే, రేపు చనిపోవుదము గనుక ఏమంటాడక్కడ? రేపు చనిపోవుదము గనుక తినుదుము, త్రాగుదుము, సుఖించుదుము అని అనేకులని పిలుస్తుంటాడంట. ఎందుకంటే ఇక్కడ రాయబడినటువంటి ఆ సందర్భాలను అయన్నీ గూడక మనం చూసినప్పుడు, కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు, మనందరికీ గూడక చాలా జాగ్రత్తగా ఉంటాయి. చాలా అంటే ఇవి గుణపాఠంలాగా ఉంటాయి. ఏమంటున్నాడంటే, రేపు చనిపోవుదుము గనుక తినుము, త్రాగుము,
సుఖించుము అనేటువంటి మాట యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడినప్పుడు మనం అక్కడ కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ మాట మనకు మాట్లాడుతున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీకు నేను తెలియచేయాలి కాబట్టి ఆ మాట మీ అందరికీ తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు మనకందరికీ అనుగ్రహించినటువంటి కొన్ని మాటలను బట్టి, మనందరితో చెప్తున్నటువంటి మాటలు బట్టి, ఈ యొక్క వ్యక్తి ఎవరు? ఈ ధనవంతుడైనటువంటి ఈ వ్యక్తి తనకు ఉన్నటువంటి చూడండి, తనకు ఉన్నటువంటి తనకేముందమ్మా? ఆస్తి. తన ఆస్తిని బట్టి ఏం చేస్తున్నాడు అతడు? 22 యెషయా గ్రంథం 22:13 అంట చూడండి. 22:13 అంట. జాగ్రత్తగా వినండమ్మా. బాగా వినండి ఆ మాట. చాలా జాగ్రత్తగా. అది ఈరోజు మీకు చాలా మెయిన్ పాయింట్ అవుద్ది. 22:13 జాగ్రత్త చదవండి. రేపు చచ్చిపోవుదము గనుక తిందుము, త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. ఏమంటున్నాడు? రేపు చచ్చిపోవుదము గనుక. అంటే ఇక్కడ మనిషికి ఏం గుర్తుందమ్మా? చచ్చిపోతానని అందరికి గుర్తుంది. పెద్దవాడు చచ్చిపోతాడు, చిన్నోడు చచ్చిపోతాడు, ఉన్నవాడు చచ్చిపోతాడు, లేనివాడు చచ్చిపోతాడు, గొప్పవాడు చచ్చిపోతాడు. బాగానండి. గొప్పవాడు చచ్చిపోతాడు, తక్కువవాడు చచ్చిపోతాడు, పురుషుడు చచ్చిపోతాడు, స్త్రీ చచ్చిపోతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు మనుషులకి ఒకటి గుర్తు చేశాడు. ఈ విషయంలో మనుషులందరూ కూడా కాంప్రమైజ్ గారు ఇక్కడ కరెక్ట్ అంటారు దీన్ని. ఏది? చచ్చిపోతామనేది కాంప్రమైజ్ అయ్యేది కాదు. ఇది కరెక్ట్. ఎవరి జీవితంలోనైనా చావు అనేది కరెక్ట్‌గా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి రావాల్సిందే. ప్రతి ఒక్కళ్ళకి రానివాడంటూ భూమి మీద ఎవరు? ఈ భూమి మీద బ్రతికిన ఉన్న వాళ్ళల్లో చావు రానివాడంటూ ఎవడు లేడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? రేపు చచ్చిపోవుదము గనుక. ఈరోజు మీ పాయింట్ ఇదే. ఏందంట? రేపు చచ్చిపోవుదము గనుక. చచ్చిపోయిన తర్వాత ఏమవుతారో వీళ్ళకి అవసరం లేదు. రేపు చచ్చిపోవుదము గనుక ఏమంటున్నారు? తిందుము, త్రాగుదుము అని చెప్పి ఆ! 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 సంతోషించండి, సంతోషించండి. ఈరోజు మన ప్రాణములకు మనము చెప్పుకునే మాట. ఎవరి ప్రాణానికి ఎవరు? ఎవరి ప్రాణమునకు వారు చెప్పుకునే మాట. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళని చెప్పాను నీకు ప్రారంభంలో? ఎవరు వాళ్ళు? వెర్రి వాళ్ళు. ఎవరు వాళ్ళు? అంటే ఎక్కడికెళ్తారో తెలియనోళ్ళు. ఎక్కడికెళతారో తెలియనోళ్ళు. ఎళ్ళే వాళ్ళకి ఉంటది ఇది. ఎక్కడికెళ్తారో తెలియనోళ్ళు ఎర్రివాళ్ళు ఏం చేస్తారంటే, రేపేమి సంభవించునో తెలియదు కాబట్టి, రేపు చచ్చిపోతాము గనుక తిందాము, తాగుదాము. అంటే ఇక్కడ ఈడైతే తన ఆస్తిని చూసుకొని ఏమంటున్నాడంటే, తినాలి, తాగాలంటున్నాడు. ఇప్పుడు ఈడికేమున్నది? ఆస్తి ఉంది కాబట్టి తిని, తాగుతున్నాడు. ప్రపంచంలో మనుషులు తనకున్న దాన్ని అనుభవించి చచ్చిపోవాలనే వాళ్ళందరూ. అది అందమైన అర్థమవుతుందా? అది అందమైన, అది కోరికైనా, అది ఇష్టమైన అబ్బా! ఎంత బాగా మాట్లాడతారు చూడండి అక్కడ బైబిల్ దగ్గరికెళ్తే. అవి ఏదైనా చాలా కాలం యవ్వన కాలంలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. యవ్వన కాలంలో ఈళ్ళేమంటారంటే, ఇదిగో యవ్వన కాలం 4 రోజులుండేది. నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగు. ఇష్టమొచ్చినట్టుగా ఎలా పడితే అలాగా, ఎలా పడితే అలాగా నువ్వు సుఖించు, అనుభవించు, అనుభవించు. కోరికలు చచ్చిపోయేదాకా తిరుగు. ఎవరైనా పోయి, ఏంది పాడు పనంటే, నాకు అందముందని నీకు వ్యసనమా? నాకు అందముందని నీకు అసూయ? నేను ఇలాగుంటే నన్ను ఎక్కువ మంది నా ఎమ్మడి పడుతున్నారని నీకు అసూయ? నీ ఎమ్మడి పడుతున్నారని, నువ్వు అందాన్ని అనుభవిస్తున్నావని, నీకు నచ్చినట్టుగా నువ్వు తిరుగుతున్నావని అసూయ కాదు. నువ్వు చేసే పని కరెక్ట్ కాదు. ఇక్కడ అదే గమనించండి. ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఒక అందము కలిగినటువంటి స్త్రీ గాని, పురుషుడు గాని తనకున్నటువంటి అందాన్ని బట్టి తన ప్రాణంతో చెప్పుకుంటుంది.
కంటికి కనపనోడితో పాపం చేయి. ఇలా పాపం చెయ్యాలి, ఇలా నరకాలి, ఇలా కోరికలు. ఆ ఊహ ప్రపంచాన్ని, ఆ ఊహల్లోకెళ్ళిపోతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? తినుము, తినుము. ఎలా తినాలి? తినేదానికేమైనా పద్ధతుందా? ఎంత బాగానండి. ఎట్ట తిన్నా కూడా నోటితోనేగా తినాల్సింది. చేత్తో తీసుకొని నోటితో తినాలిగా. ఒకవేళ చేత్తో తీసుకోపోయినా కుక్కలాగా లేదా ఒక బర్రెలాగా తినాలన్నా కింద పడేసిన దాన్ని నోటితో తినాలిగా. అలా గాకుండా ఎలాగైనా తింటారా? బాగా అర్థం చేసుకున్నారు. అలా కాకుండా ఎలాగైనా తింటారా? అదే సుఖాన్ని అనుభవించటానికి ఈళ్ళ శరీరాలకున్న సౌందర్యాలను బట్టి ఎంత అనుభవించినా కూడా ఆ సుఖమే గదా! దాంట్లో కుక్కల్లాగా, నక్కల్లాగా, పందుల్లాగా ఈళ్ళు అనుభవించటానికి వాళ్ళ హృదయాలలో కోరికలు. ఇది తప్పని అనటానికి లేదు. ఇది ఏమంటాడు తెలుసా? నాకుందని నీకు వ్యసనము. ధనవంతుడేమంటాడు? నాకు ధనముందని నీకు వ్యసనము. ఈడేమంటున్నాడు? నాకు అందముందని నీకు వ్యసనము. ఈడేమంటున్నాడు? నాకు బలగముందని నీకు వ్యసనము. ఏంది నీకు వ్యసనం? పక్కనోళ్ళకి వ్యసనం ఉంటదా? నీది నీకే. ఎవరిచ్చారది నీకు? ఎవరిచ్చారమ్మా? ఆమేన్. దేవుడిచ్చాడు. నువ్వుకు కళ్ళు, ముక్కు, మొఖము, శరీర అవయవాలు అందరూ చూడటానికి అందంగా ఉంచడానికి ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చినప్పుడు ఆ అవయవాలతో నువ్వు సుఖపడాలనుకుంటున్నావంటే నీలో కోరికలేమయ్యాయి? ఏమైపోయాయి? కోరికలేమైపోయాయంటే రేపేమి సంభవించునో మనకు తెలియదు కాబట్టి, రేపు సచ్చిపోదాం కాబట్టి ఇప్పుడే సుఖపడాలంటమ్మా. ఇప్పుడే సుఖపడాలంట. ఇప్పుడే. అంటే ఇప్పుడు సుఖపడాలని నీలోనికి ఆలోచన ఎందుకొచ్చింది? ఆలోచించండి. అసలు నీలోకి ఎందుకొచ్చింది ఆలోచన? రాకూడదు కదా! రావచ్చా? రాకూడదా? మరి ఎందుకొచ్చింది? ఎందుకొచ్చింది చెప్పండి ఇప్పుడు? త్వరగా. చాలా తొందరగా. ఎందుకొచ్చింది ఈ మనిషిలోకి ఈ ఆలోచన? ఎందుకొచ్చింది తెలుసా? ఎందుకొచ్చిందంటే తనకున్నది గనుక అందము. ఎందుకొచ్చింది ఈ మనిషికి ఆలోచన? తనకు ధనముంది కాబట్టి. లేకపోతే ధనం లేకపోతే ఆ కోరికొత్తదా? బాగా ఆలోచించండి. ధనమున్నది కాబట్టి ఆ కోరికొచ్చింది. అయితే ధనం లేకపోతే ఏమంటాడు? ఒరేయ్! ఒక ముద్ద పువ్వుంటే ఎవరైనా పెడితే బాగున్నాడు. ఇప్పుడేముంది? ధనముంది కాబట్టి తన ప్రాణంతో చెప్పుకున్నాడు. పక్కనోళ్ళకి చెప్పట్లా. తన ప్రాణం చెప్తున్నాడు. నా ప్రాణమా! అనేక సంవత్సరములకు కావలసిన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఇప్పుడు లోకములో ఉన్నటువంటి స్త్రీలు గాని, పురుషులు గాని తన ప్రాణంతో, తన మనసులో తను అనుకుంటున్నారు. ఇదిగో నీ యవ్వన కాలము ఉడికే లోపే నీకు నచ్చినట్టుగా నువ్వు సుఖపడు. భర్త ఏడుత్తాడే, భార్య ఏడుతుంది, పక్కనోళ్ళు బాధపడతారే, తల్లిదండ్రులు ఏడుత్తారే, బిడ్డలు ఏడుత్తారే, ఎవరెట్ట చెప్తే నీకెందుకు? నీ శరీరములో కోరికలు సచ్చిపోయేదాకా నువ్వు తీర్చుకో. ఉండబట్టే గదా! అదే లేకపోతే ఎవరైనా చూత్తరా నిన్ను? అది లేకపోతే ఎవరైనా చూత్తరా? కళ్ళు బొయ్యి, ముక్కులు బొయ్యి, మూతులు బొయ్యి, పళ్ళూడిపోయి, కళ్ళల్లో నుంచి పుసులు కారుతూ జుట్టంతా ఊడిపోయి ఎవరంటే ఎవరైనా చూత్తరా నిన్ను? నీ కళ్ళ వైపు చూసేవాళ్ళుండ్రా? నీ వైపు కళ్ళెత్తి చూసేవాళ్ళుండ్రా? నీ దగ్గరికి వచ్చేవాళ్ళుండ్రా? ఇప్పుడు నీకు అందముంది గాబట్టి దీనినేం చేత్తన్నావు? రేపు సచ్చిపోదాము గనక సచ్చిపోయే లోపు దీన్నేం చేయాలంట? అనుభవించాలి. ఏందిరా చచ్చిపోయే లోపు ఇష్టమొచ్చినట్టు ఇలా తిరుగుతున్నావు. నీ వల్ల నీ తల్లిదండ్రులు 10 మందిలో తలెత్తుకోలేకపోతుర్రు. నీ భర్తకు 10 మందిలో పరువు లేకుండా పోయింది. నీ భార్యకు విలువ లేకుండా పోతుంది. అసలు నీ పిల్లలు నిన్ను చూసి తల్లి అని చెప్పుకోవటానికి కూడా ఇష్టం లేకుండా పోయినారు. తండ్రి అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడుతున్నారు. ఇలాగ ప్రవర్తన ఎందుకంటే నేను చక్కగా ఉన్నావని నీకు వ్యసనము. వ్యసనమా? ఏం మాట్లాడరు. ఇంత చెప్పిన తర్వాత ఏమంటారు? నేను బాగున్నానని నీకు వ్యసనము. వ్యసనం ఎందుకు? ధనముంది గదా! నాకు ధనముందని నీకు వ్యసనం ఎందుకు? ఇప్పుడేం చేశాడంట దాన్ని? ఆ ధనాన్ని ఏం చేశాడంటాడు? ఏం చేశాడు చెప్పండి? హ్మ్. ఏం జే బైబిల్‌లో రాయబడింది మీరు ఏదొద్దు మీ సొంత మన సొంతం అసలొద్దు. బైబిల్‌లో ఏం రాయబడింది? తన ధనాన్ని ఏం చేశాడంట? కొట్లు గట్టుకొని ఏం చేశాడు? కొట్టులు గట్టుకొని కొట్లల్లో ఏం చేశాడంట? కూర్చుకున్నాడు. దాచిపెట్టుకున్నాడు. అలాగే దేవుడిచ్చినటువంటి ఎల్లు గొడక దీన్ని ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారమ్మా. ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు? కొబ్బరి పీసులని, టమాటాలని, గుజ్జులని, పెరుగులని, అయ్యని, ఇయ్యని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నారు. దేనికోసమంటే ఇదుంటేనే నాకు సుఖము.
ఇది లేకపోతే నా దగ్గర కుక్క కూడా రాదు. కనీసం కుక్క పిల్ల కూడా నా వైపు చూడదు. ఇది ఉండాలి. అందుకే నేనేం చేస్తున్నాను దీన్ని జాగ్రత్త. ఈరోజు చాలా మందికి జాగ్రత్తలు దేని మీద తెలుసా? అందం మీద జాగ్రత్త. రేపు చచ్చిన తర్వాత ఏడికి అంటే రేపు చచ్చిపోతాం కాబట్టి ఇప్పుడే అనుభవించాలంటున్నారు. రేపు చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు ఈడికి తెలుసా? ఎవరికైనా తెలుసు చెప్పండి ఎవరున్నారు మనకు? తెలుసా? ఆమేన్. మనకు తెలుసు అనాలి. తెలుసు కాబట్టి మనం దీని గురించి జాగ్రత్త పడలే. తెలియనోడు అజాగ్రత్తగా ఉన్నాడు. ఏం తెలుసు? నేను ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఊరికో ఆ రోడ్డు మీద పోయేవాడిని ఉదాహరణకు అబ్బాయి ప్రసాద్ వెళ్తున్నాడు అనుకోండి. ఏడికి పోతానంటే అది మా ఇల్లు నేను మా ఇంటికి వెళ్తున్నాను అంటాడు. ఏ? అదే ఇంకొక ఆయన దారిన పోయానొచ్చి ఎక్కడికి పోతాను అంటే రోడ్డు ఆడికి పోతే ఆడికి పోతున్నానంటే ఏమంటాడు? ఏమంటారమ్మా? రోడ్డు ఆడికి పోతే ఆడికి ఎట్ట పోతావు? నీకు ఊరి పేరు లేదంటే నా ఊరితో నీకేం పని? నా బుద్ధి పుట్టి కాడికి పోతానన్నాననుకోండి. నాలుగోసారి ఏమంటారో తెలుసా? వాడు ఎర్రోడు. వాడితో మాట్లాడొద్దు. ఇప్పుడు ఈళ్ళ దగ్గర కూడా ఎందుకమ్మా జీవితమును అంత నాశనం చేస్తున్నావు? నీ వల్ల నీ భర్తకు ప్రశాంతత లేదు. నీ భార్యకు ప్రశాంతత లేదు. నీ పిల్లలకు ప్రశాంతత లేదు. నీ ఇంట్లో అసలు సుఖమే లేదు. నీ కుటుంబంలో అసలు సంతోషమే లేదు. ఈ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా నీకు ఒక గమ్యం ఉన్నదని గుర్తుపెట్టమంటే ఏం చెప్తారో తెలుసా? ఇప్పుడు సుఖపడకుండా ఇంకెప్పుడు సుఖపడాలి? ఇప్పుడు సంతోషంగా ఉండకుండా ఎప్పుడు సంతోషంగా ఉండాలి? చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతామో తెలియదుగా. తెలియని దాని గురించి ఇప్పుడే ఎందుకు? దీన్నంతటిని కూడా జాగ్రత్త చేసుకుంటున్నావు. అంటే ఇక్కడ మనిషికి నేను చెప్తున్నానండి. ఇక్కడ మనిషి యొక్క జీవితంలో దేవుడు తెలియజేస్తున్న మాట ఏందంటే, ధనవంతుడు అని అక్కడ అన్నాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ధనవంతుడితో సమానంగా అందరిని చూపెడుతున్నాడు. ఏంటిదిది? అందము. ఇంకా చూస్తే ఏది? విద్య. చదువు. చదువును కూడా పంచి వాడు చదువును బట్టి వాడు ఏం చేస్తాడు? అతిశయిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? చదివింది వేస్ట్ కాకూడదు. దీన్నంతా ఉపయోగించుకోవాలని అసలు దేవుడి దగ్గరికే రారు. ఇంకేంటిది? వృత్తి. వృత్తి తెలుసా? వృత్తి అంటే తెలుసుగా? పని. నేను పని నేర్చుకున్నాను. నాకంటే పని చక్కగా చేసేవాడు ఎవరు లేరు. నాలాగా డిజైన్ చేసేవాడు ఎవరు లేరు. నాలాగా మోడలింగ్ చేసేవాడు ఎవరు లేరు. ఈ పనిని 10 మందికి ఉపయోగపడేటట్టు చేయాలని ఆ పనిలోనే పడిపోయి దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు. పని చేసేవాడు పనిలో పడి భార్యను పరుచుకుంటున్నాడా? పనిలో పడి పిల్లల్ని పరుచుకుంటున్నారా? ఈ భార్యను పిల్లల్ని పరుచుకోవట్లేదు. భర్తను పరుచుకోవట్లేదు. పిల్లల్ని ఈ పనిలో పడి ఇప్పుడేమంటారో తెలుసా? కుటుంబంలో భార్యాభర్తలతో సుఖంగా లేకుండా ఎంత పని చేస్తే ఏం ఉపయోగం? ఎన్ని లక్షలు సంపాదిస్తే ఏం ప్రయోజనం? సుఖంగా ఉండాలి. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? సుఖం అంటే ఆ సుఖం గురించి మాట్లాడట ఇక్కడ. అందరూ కలిసి మెలిసి దేవునిలో ఉంటే అదే సుఖం. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. ధనవంతుడితో దేవుడు మాట్లాడినట్టుగా ఈరోజు మనందరితో ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. మీరు రేపు చచ్చిపోతారని మనసు మీలో ఉంది కదా! చచ్చిపోయే లోపు కోరికలు కొన్ని ఉన్నాయంట ఈళ్ళకు. అసలు ఈ కోరికలు ఉండొచ్చా? నాకు అర్థం కాలేదు. ఆ కోరికలున్నాయి. నా కోరికలు తీరిన తర్వాత నేను చచ్చిపోవాలి. ఏం కోరికంటే ఇదిగో నేను చచ్చిపోయే లోపు 100 కేసులు బీరు తాగాలని కోరిక ఉందంట ఒకడికి. 100 కేసులు బీరు తాగాల. ఏం కోరిక నీకంటే ఇంకొకడేమంటే నేను చచ్చిపోయే లోపు 100 మందితో పాపం చేయాలని కోరిక ఒకళ్ళకుందంట. ఏం కోరికలు అసలు నాకు అర్థం కాలేదు. ఇలాంటి కోరికలు ఉండొచ్చా? పైకి కనపడమమ్మ. ఇలాగ ప్రాణాలతో చెప్పుకుంటారు అందరూ. పైకి చెబితే వాడిని ఎదవ అంటారు కాబట్టి ఎవరితో చెప్పుకుంటున్నాడు ఆడ? ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడ చెప్పుకుంటారు? బయటికి చెప్పుకుంటారు అనుకున్నావా? ఇదిగో నేను ఇంతమందితో తప్పు చేయాలి, ఇంతమందిని చంపాలి, ఇంతమందిని మానభంగం చేయాలి, ఇంతమందిని హత్య చేయాలనేది ఎవరైనా బయటికి చెప్పుకుంటారా? బయటికి చెప్పుకుంటే పోలీసులు తీసుకుపోయి జైల్లో వేస్తారు. కానీ ఏంది? ప్రాణంతో చెప్పి అప్పుడప్పుడు అంటారు. ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి. ఇవన్నీ అంటే అప్పుడప్పుడు ఇవన్నీ తీరిన తర్వాత అప్పుడు వస్తాను బాప్తిసం తీసుకొని అంటాడు. ఆ కోరికలు ఏంటి నాకు అర్థం కాలేదు. ఆ కోరిక అసలు కోరికలు ఏంటి నాకు అర్థం కాలేదు. అదే ధనవంతుడు తన ప్రాణంతో చెప్పినట్టుగా ఈ రోజు మనిషికి దేవుడిచ్చిన దాన్ని అనుభవించటానికి ఇష్టపడుతున్నారు కానీ ఈ దేవుడిచ్చిన ఈ ఆయుస్సు పోయిన తర్వాత మనం ఎక్కడికి పోవాలో జనాలకు గుర్తులేదు. అందుకని నేను వీళ్ళందరికీ ఏం పేరు పెట్టానంటే ఎర్రివాళ్ళు. ఐన్‌స్టీన్‌కే ఎర్రివాడు అని పేరు పెట్టారు. ఎందుకు ఎర్రివాడంటే ఎక్కడ దిగాలో తెలియకపోతే ఏం చేద్దామమ్మ? ఇప్పుడు నేనున్నాననుకోండి,
పెద్ద చదువు చదివాను. టిప్ టాప్‌గా సూటు మంచిగా ప్యాంటు, షర్ట్ ఏసుకున్నాను. ఇక్కడెక్కడో మార్కాపురంలో ఎక్కాను రైలు. ఎక్కిన తర్వాత ఆ రైలు పోతుంది హౌరా అటు పూణె మొత్తం పోతా ఉంది. భువనేశ్వర్, పావురా, గీరా మొత్తం వెళ్ళిపోతుంది ఎక్కడిదాకా ముంబై, న్యూఢిల్లీ, కాశ్మీర్ దాకా పోతుందనుకోండి. నేను దిగుతా ఎక్కినాను నేను దిగకుండా ఉన్నాననుకోండి, చివరి స్టేషన్‌లో కూడా ఆగింది. అందరూ దిగుతుంటే "నువ్వు దిగవంటే" నేను దిగే స్టేషన్ ఇంగా రాలేదు. నేను ఏడ దిగాలో నాకు తెలీదన్నాననుకోండి. "ఒరేయ్ పిచ్చోడా ట్రైనొచ్చేది ఇక్కడ దాకనే ఇంక తాగదంటే మళ్ళీ పోయేటప్పుడు పోతానంటే ఏమనాలి ఈడిని?" ఏంది టిప్ టాప్ కూడా ఎక్కడ దిగాలో తెలీదంటే, ఈరోజు చెప్తున్నానండి. లోకంలో ఉన్న మనుషులకు గూడక అందాలున్నాయి, ధనాలున్నాయి, ఆస్తులున్నాయి. మంచి పని, మంచి నైపుణ్యం అంటే పనిలో మేటుగాళ్ళు ఈళ్ళలాగా పనిచేసేవాళ్ళు ఎవరు లేరు. ఇయన్నున్నాయి. కానీ ఈళ్ళెక్కడికి పోతున్నారు ఈళ్ళకి తెలీదు. ఎక్కడికి పోతున్నారో తెలీదు. చాలా మందంటారు, "ఎందుకమ్మా ఇలా అవుతున్నావంటే" జీవనోపాధి కోసము నిజంగా చెప్తున్నాను చూడండి. ఒక స్త్రీ గాని, ఒక పురుషుడు గాని జీవనోపాధి కోసం తప్పు తప్పక ఏదైనా చేయొచ్చు. మరి తప్పెందుకు చేత్తన్నావు? జీవనోపాధి కోసం తప్పు చేయాలా? కష్టపడి పని చేసుకుంటే డబ్బులు దొరకవా? ఏ? చెత్త కాగితాలు ఏరుకున్నా గూడక పొద్దుగూకిన తర్వాత అమ్ముకుంటే డబ్బులొత్తాయి తెలుసా? చెత్త కాగితాలు ఏరుకున్నా గూడక. ఇంగా చెప్తాను చూడండి. ఇంకా కూర్చొని అడుక్కున్నా గూడక డబ్బులొత్తాయి. కానీ నేను కష్టపడతానని చెప్పేసి దేవుడిచ్చిన అందాన్ని విచ్చలవిడిగా నీ కోరికలకు ఉపయోగించుకుంటూ దానికి పేరేందంటే కుటుంబ పోషణ కోసం చేసే పని అని చెప్పితే అంత నీచమైన పనమ్మా. ఇక్కడ అదే చెప్తుంది. వెర్రి వాళ్ళు ఈళ్ళందరూ. ఎందుకు? రేపు సచ్చిపోదాము కనుక ఏం చేయాలంట? తిందుము అంటే రేపు సచ్చిపోతారు గనుక ఏమన్నాడు? అప్పుడప్పుడు చెప్తుంటారు చాలా మంది. ఎంత బాగా చెప్తారంటే, "ఈ 4 రోజులే కదా నువ్వు ఏది కట్టుకున్నా, ఏదేసుకున్నా తర్వాత నువ్వు ముసలిదానివైపోతావు గదా! అంటే ఈ 4 రోజులు ఇష్టం వచ్చినట్టు అనుభవించమనేగా? ఈ 4 రోజులు ఇష్టం వచ్చినట్టు అనుభవించమనే గదక్క! నీకు అర్థం కావట్లేదు. ముసలి వాళ్ళకు వయసు పైన పడ్డా, ఈ ధనవంతుడు దాసిపెట్టుకున్నట్టుగా తన శరీరాలకు లేనిపోనివన్నీ దాచిపెట్టుకొని సచ్చేదాకా ముసలోళ్ళు కాదు ఈళ్ళు. వాళ్ళు 70, 80 సంవత్సరాలొచ్చినా కూడక మనుషుల దగ్గర కనపడటానికి 25 సంవత్సరాల్లో కనపడేటట్టు తయారైపోతున్నారు. ఇప్పుడు కావాల్సినటువంటి కెమికల్స్ రాసుకుంటూ, కావాల్సినటువంటి అయన్నీ తీసుకుంటూ, ఈటి యొక్క ఉన్నటువంటి ఆ యొక్క వైభవాన్ని అనుభవిస్తూ ఇలా చేస్తున్నారు. ఎందుకంటే నేనింకా అనుభవించాలి. కానీ ఎంత అందమున్నోడైనా, ఎంత ధనమున్నోడైనా, ఎంత చదువున్నోడైనా, ఎంత పనిగాడైనా ఖచ్చితంగా చావాల్సిందే. అందుకేమన్నాడు? అక్కడేమన్నాడు యెషయా ప్రవక్త ద్వారా, రేపు సచ్చిపోతా అంటే వాళ్ళందరికీ ఏం గుర్తుంది? సచ్చిపోతామని గుర్తుంది. సచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతామని గుర్తులేదు. ఎందుకు గుర్తులేదంటే వాడిని వెర్రివాడన్నాం కాబట్టి. తిక్కలోడికి ఏం తెలీదు కదక్క! దారిన పోతుంటాడు, ఏదేం చేస్తుంటాడు. ఈళ్ళు తిక్కలోళ్ళే. పిచ్చివాడా నువ్వు చేసే పనుల వల్ల చాలా మందికి నీ వల్ల నా వరదొత్తందంటే, నా సుఖం కావాలి గాని ఎవరెట్ట పోతే నాకెందుకనుకో లోకం ఇది. నేను సంతోషంగా అందుకేమన్నాడు తెలుసా? ఈ 4 రోజులే. అప్పుడప్పుడు ఈ 4 రోజులే. ఈ 4 రోజులంటే తర్వాత? తర్వాత ఏం చేత్తరక్క? తర్వాత ఏందని? బాగానండి. రేపు పొద్దున చచ్చిపోతానన్న గూడాకి ఇప్పుడు గూడాకి ఈళ్ళలో ఉన్నటువంటి అహం అనేది తగ్గదు. వృద్ధాప్యంలోనికొచ్చి రేపు పొద్దున మంచంలో పడిపోయి చచ్చిపోతానన్నా గూడక పక్కనోళ్ళు "ఏయ్! గలీజ్ దాన్ని అందగుతు గలీజోడిని అంటే ఏంది ఇంత చిరాకు పడుతున్నావు? నీలో ఉన్న అహం చావలా. నీలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి తత్వం అది. అది చావలా. అది చస్తే గాని నీకేమనిపిత్తది? నేను మట్టిని అని నీకు గుర్తుంటది. నేనెవరిని? మట్టి. ఈ మట్టి దేవుడు పెట్టిన మట్టిది. మళ్ళా పోద్ది నీకెప్పుడు గుర్తొత్తది? నీలో ఉన్నదంతా చావాలి. అందుకేమన్నాడు? నువ్వు సంపాదించినది ఎవరిదగునో ఈ మట్టి ఏమవుద్దో నీకు తెలియ? ఏమవుద్దో తెలుసా? ఆ! ఆమేన్. ఈ మట్టి మట్టిలోకి పోద్ది మనకు తెలుసు. మట్టిలోకి పోయేదాన్ని ఎందుకురా మనం ప్రయాసపడమక్క? మట్టిలోకి పోయే దాని గురించి చూడన్నా ప్రయాసపడతామా? అసలు బాగుంటదా చెప్పండి? కాళ్ళ కింద దొక్కుతున్నాం. కాళ్ళ కింద దొక్కేదాన్ని ఎందుకు ప్రయాసపడుతున్నావు? మరి కాదెలా అంటున్నాడంటే, వాడికి ఉన్నదాన్ని బట్టి వాడిలోనికొచ్చిన తత్వం అది. వాడికున్నదది. ఈడికి ధనమున్నది కాబట్టి
ప్రాణంతో చెప్పుకున్నాడు. ఒకడికి అందం ఉన్నది కాబట్టి ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఒకడికి విద్య ఉన్నది కాబట్టి ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఒకడికి మంచిగా కళా నైపుణ్యమైన పని ఉన్నది కాబట్టి ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నువ్వు చచ్చిపోయేలోపు అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి. నువ్వు చచ్చిపోయేలోపు ఈ ప్రాంతంలో నీ పేరు చిరస్థాయిగా నిలబడాలి. అది చెడైనా, మంచైనా. నీ పేరు బయటికి రావాలంతే. ఈరోజు నిజంగా చెప్తున్నాను, బాగా గమనించండి. మనుషులకి వాళ్ళకు తర్వాత ఎక్కడికి పోతారో తెలియక ఉన్నటువంటి జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నారో తెలియదు. అందుకే ఏమన్నారు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 3, 4 జాగ్రత్త చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. దేవుని కంటే సుఖానుభవం ఏంటిదంటే ఇది సుఖము సుఖము సుఖమును అనుభవించటము. సుఖమును ఏం చేయాలంటే సుఖంగా, ఇందాక మీకు చెప్పింది ఏంది, ఇదేం చేయాలంట, ధనాన్ని అనుభవించాలి. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు తనకు కలిగిన దాన్ని ఏం చేయాలంట, అనుభవించాలి. ఎలా అనుభవించాలి? ఎలా అనుభవించాలి? ఏ? అనుభవించు రాజా, అనుభవించు రాజా అన్నట్ట. పుట్టింది పెరిగింది దేనికి? తినటము, తాగటము, కుక్కల్లాగా తిరగటం కోసమేను. అనుభవించు రాజా, అనుభవించు రాజా. అనుభవిస్తున్నాం అంతే కదా, అనుభవిస్తున్నాం. నిజంగా కొంతమందికి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, వాళ్ళ బ్రతుకులు వాళ్ళకు చూస్తే ఎట్టుంటదో తెలియదు కానీ పక్కనున్న మనకు చూస్తే ఛీ అనిపిస్తుంటది. మరి వాళ్ళకి ఎంత బాగుంటుందా ఆ బతుకు? బాగుంటుందమ్మా. కానీ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? నాకున్నది వాళ్ళకి లేదు కాబట్టి వ్యసన పడుతున్నారు. అక్కడే వాళ్ళు పప్పులో కాలేశారు. అక్కడే పప్పులో కాలేశారు. తప్పు చేసేటువంటి ఒక వ్యక్తి నేను తప్పుడు మనిషిని అని అనకుండా ఉండటానికి గల కారణం ఏమిటి తెలుసా? నాకు లేనిది నాకున్నది వాళ్ళకి లేక నన్ను తక్కువగా అంటున్నారని. 100 మందితో పాపం చేస్తున్న దగ్గర పోయి, ఎందుకంటే నీ కాడ అందం లేదు కాబట్టి నువ్వు పాపం చేయట్లేదు, అందరూ నా వైపోతున్నారు కాబట్టి నీకు వ్యసనమని ఇష్టం వచ్చినట్టుగా కోరికలు చింపుకుంటున్నోడిని ఏమనాలి ఈరోజు? ఏమనాలి చెప్పండి అమ్మ? నిజంగా బైబిల్ అదే మాట్లాడుతుంది. నీకు ఏమి తెలియదు, నువ్వెక్కడికి పోతావో నీకు తెలియదు. తెలిసినోడు ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు చెప్పండి? అమ్మేన్. ఏం చేస్తాడు? ఇక్కడ నువ్వు ఎక్కినావు అనుకోండి, నువ్వు 4 స్టేషన్లు 5 స్టేషన్ల తర్వాత ఏమవుతుంది? గుండ్లకమ్మ అనే స్టేషన్ వస్తుంది. ఆ గుండ్లకమ్మ స్టేషన్ కాడ 2 సెకండ్లు 3 సెకండ్లు, ఒక 10, 15 సెకండ్లు ఆగుద్ది ట్రైన్, అంతే కదా? 20 సెకండ్లు ఆగింది అనుకోని, అర నిమిషం ఆగితే ముందుగానే లగేజ్ మొత్తం ఏం చేస్తావు? రెడీ చేసుకుంటావు. జాగ్రత్త పడితే రెడీ చేసుకొని వచ్చేయమంటే దిగుదామని. వీళ్ళేం చేస్తున్నారు? అనుభవిద్దాం, వచ్చినప్పుడు ఊరు చూసిర్లే. పండుకొని నిద్రపోతాడు. స్టేషన్ వచ్చింది, ఏమవుతాడు? బండి వెళ్ళిపోద్ది. ఇప్పుడు దిగాలా లేదా? ఇప్పుడు అలానే ఉన్నారు లోకంలో. ఎక్కడికి పోతే మనకెందుకులే, ఎక్కడికి పోతే నీకెందుకంటే నువ్వు అనుకుంటే, నేను చెప్తున్నాను ఇక్కడ, ప్రపంచం మొత్తానికి ఒక కామన్ ఉంది. అంటే ఒకటే అందరికీ కామన్ ఒకటే ఉంది. ఏంటిదది? ధనము కాదు, బలము కాదు, అందము కాదు, అహంకారము కాదు, ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు. ఏంటిది? సావు, మరణం అందరికీ ఉంది. ఇది లేనోడు ఎవరైనా ఉన్నాడా? 100 తప్పులు చేసినోడికి ఉంది, ఏ తప్పు చేయనోడికే ఉంది. వ్యభిచారముతో పట్టుబడినటువంటి స్త్రీకుంది, వ్యభిచారము చెయ్యకుండా నీతిగా బ్రతికిన యేసేపుకు ఉంది. అందరికి ఉంది కదా. యేసేపుకు అందం లేదా? మరి ఏం చేశాడు దాన్ని? ఏం చేశాడు? అనుభవించాడా? ఏయ్, ఇది నాకెందుకు, నా దేవుడు నన్ను అన్యుల దేశంలో కూడా రాజుగా చేస్తానన్నాడు, ఈ అందము నేను అనుభవించొద్దని దాన్ని పక్కన నొక్కేశాడు. కానీ పోతీఫరు భార్య లాంటి వాళ్ళు వచ్చి అనుభవించు, ఇప్పుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తా? అంత మంచోళ్ళు తెలుసు మన పక్కన ఉన్నోళ్ళు. ఇప్పుడు సుఖపడకపోతే ఎప్పుడు సుఖపడతావు? ఇప్పుడు సినిమాలు షికారులు చేయకపోతే ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్సులు వేసుకోకపోతే ఎప్పుడు వేసుకుంటావు? ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కోరికలు తీర్చుకోకపోతే ఎప్పుడు తీర్చుకుంటావు? వాళ్ళకి చెప్పండి, బుద్ధి లేని వాళ్ళారా, మమ్మల్ని నరకంలో పంపించాలనుకుంటారని. కానీ వీళ్ళకేమన్నారు? నేనంటే ప్రేమ, అందుకే నాకు అన్ని మంచిగా చెప్తున్నారు. నువ్వంటే ప్రేమ కాదు, నువ్వంటే కోపం వాళ్ళకి, అందుకే నీకు అన్ని చెడు చెప్తున్నారు. మంచిగా అసలు నేను అన్ను బాగానండి, అది మంచా ఏమన్నారు తెలుసా? అప్పుడప్పుడు చెప్తుంటారు,
నువ్వు పోతుంటే నీకెళ్ళి ఎంతమంది చూస్తారు? సిగ్గు లేదా ఆ మాట చెప్పుకోవటానికి? ఎంతమంది చూత్తరు? నీకు కరెక్ట్‌గా ఉంటే నీకెళ్ళి ఎవరు చూడరు. ఎందుకు చూడాలి? కుక్క దేన్ని చూస్తుంటది తెలుసా? కవర్‌లో మాంసం తీసుకుపోతుంటే చూస్తుంటది కుక్కలు. రోడ్డు మీద ఉన్న కుక్కలుంటాయి. కవర్‌లో మాంసం తీసుకుపోతుంటే ఎవరన్నా చికెన్ తీసుకుపోతారనుకో చూస్తా ఉంటాయి. కుక్క చూస్తుందంటే, అబ్బో! నేను చికెన్ తీసుకుపోతే చూస్తుందని కాదు. నువ్వు ఇంట్లో లేకపోతే చొరబడి తినేత్తది. నువ్వు ఇంట్లో లేకపోతే చొరబడి తినేత్తది. ఒకవేళ కనపడిందనుకో నీ మీద కరిసైనా తినేసి ఎళ్ళిపోద్ది. అలాగే నీ జీవితంలో దేవుడిచ్చిన దాన్ని నువ్వు జాగ్రత్త చేసుకోకపోతే బయట ఉన్న పిచ్చి కుక్కలొచ్చి నీ మీద మానభంగం, రేపులు, ప్రేమలు, లవ్‌లని చెప్పేసి తల్లిదండ్రుల మాట ఇనకుండా నిన్ను నట్టేట్లో ముంచేసి ఎళ్ళిపోతారు. నువ్వు పొగిడావు. బాగా దేవుడు గొప్పగిచ్చాడని. కాదు. పొగుడుకోవటం కాదు కావాల్సింది. ఇచ్చింది అనుభవించడం కాదు కావాల్సింది. దేవుడిచ్చింది ఆయన కోసం ఖర్చు పెట్టడం కోసం. కాబట్టి ఇక్కడ అదంటున్నాడు ధనవంతుడు ఏమంటున్నాడు? ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ధనవంతుడికి ధనముంది కాబట్టి ప్రాణంతో చెప్పుకున్నాడు. ఇప్పుడు నీకేదుంటే దాని గురించి నీ ప్రాణంతో చెప్పుకుంటాం అంతే. చెప్పుకుంటున్నాక బయటికి కానరాగానే చెప్పుకుంటాం. చెప్పుకున్న తర్వాత ఏమనుకుంటాం? కనీసం 4 తప్పులైనా చేసి తర్వాత 4 తప్పులంటే 4 తాగుతావా? తాగుతామా? ఇదెంతెందుకు మనం ఎప్పుడన్నా మీరు ఇంట్లో మంచిగా చికెన్ బిర్యానీ గాని, లేకపోతే థమ్స్ అప్ గాని బాగుందనుకోండి. ఇంత చాలంటారు. ఇంత తాగుతారా? ఆ గ్లాస్‌కి ఇంకో గ్లాస్, దానికి ఇంకో గ్లాస్, దానికి ఇంకో గ్లాస్, దానికి ఇంకో గ్లాసు ఎగుటేసి కక్కున్నా కూడా తాగాలనిపిత్తది నీకు. అలాగే ఛీ! ఏం బ్రతుకురా నా బ్రతుకు అంటారు. పొద్దున్నే పోయి మళ్ళీ పాపం చేస్తారు సిగ్గు లేకుండా. వాళ్ళకి అనిపిత్తది ఛీ! ఇట్టాడి బతుకు నేను బతుకుతున్నాను చచ్చిపోవటం కంటే మంచిది. పిల్లల కాళ్ళ మీద పడి, భర్త కాళ్ళ మీద పడి, భార్య కాళ్ళ మీద పడి పశ్చాత్తాపపడతారు. ఇంక నేను క్షమించమంటారు. ఇంక ఎప్పుడు చేయనంటాడు. పొద్దున్నే మళ్ళీ కుక్కలాగా పోయి తప్పు చేసొత్తాడు. ఎందుకంటారు చెప్పండి ఇలాగా? ఎందుకంటారు? వాడి మనసేం చెప్పుద్ది? అనుభవించు అని చెప్తుంది. ఏం చెప్తుంది? అనుభవించు. 25-40 లోపు అనుభవించాలి. 40 తర్వాత నీ నూరు పరుచుకోరన్నారు. 40 ఏమనుకుంటుంది? 40-50 లోపు అనుభవించు. 50 తర్వాత చూద్దాం. 50 కూడా ఏం చెప్తుంది? ఇంకా నీ వన్నె తగ్గలేదు. ఇంగా అనుభవించు అని చెప్తుంది. సచ్చిన తర్వాత కూడా చెప్పుద్ది. ఎందుకంటే మనిషికి తన జీవితంలో దేవుడు గుర్తు లేకపోతే తన బ్రతుకును అనుభవించాలి. అందుకేమన్నాడు? ఓరి ఎర్రివాడా! వెర్రివాడు అంటున్నాడు ఈరోజు దేవుడు మనుషుల్ని. నీకున్న దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు కాబట్టి వెర్రివాడివి. నాకున్న దాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను కాబట్టి ఎర్రివాడిని. అతిశయించడం ఎందుకంటే చచ్చిపోయేలోపు అనుభవించాలని అందరికి ఉంటుందమ్మ. ఏం అనుభవిద్దాం చెప్పండి? సొలొమోను మాట్లాడతాడు. చూచుట వల్ల కన్నుకు తృప్తి లేదు. వినుట వల్ల చెవికి తృప్తి లేదంట. చెయ్యటం వల్ల శరీరానికి కూడా తృప్తి లేదంట. అంత చేసినా ఇంగా చేయాలి, ఇంగా చేయాలి, ఇంగా చేయాలి. ఏందది ఏదైనా అనిపిస్తుందంట. కానీ కలిగిన దానిలో తృప్తి కలిగిన వాడే దేవుని రాజ్యానికి ఎతికినవాడు. ఏంది? ఎప్పుడు బయటకు రావు, ఎక్కడ మాట్లాడవు, ఏం పడుచుకోవు, ఏంది అలా ఉన్నావు ఎందుకంటే, నా జీవితం దేవుడిచ్చింది. ఇది ఆయన నా కోసం రాజ్యం సిద్ధపరిచాడు. అక్కడికి పోవటానికి నేను జాగ్రత్తగా ఉన్నానంతే. ఎవరికేం చెప్పొద్దు. ఎవరేమని చెప్పుకోండి చాలామంది అంటారు. మనల్ని ఎంకరేజ్ చేస్తారు. ఏమంటే మనతో అంటుంటారు. ఎలా ఉండగలుగుతున్నావు? ఎట్ట తప్పు చేయకుండా అందరూ చేయట్లేదా? పాస్టర్‌లే తప్పు చేయట్లేదా? నీకెందుకు అది ఇది అంటారు. కానీ ఒకటే చెప్పాలి. ఎవరితో నాకు పని లేదు. నా కోసం నా ప్రభువు ఏం పెట్టాడాడ? ఏం పెట్టాడాడ? ఇల్లు కట్టించాడు. నా ఇల్లు నాకు తెలుసు. నేనెక్కడికెళ్తున్నానో నాకు తెలుసు. మరిచిపోయాడున్నానా? ఇల్లు మర్చిపోతాను మిమ్మల్ని పట్టించుకుంటే. అంతే గదా! తొందరగా ఇంటికి పోవాలనుకుంటారు కదన్నా! అప్పుడప్పుడు వస్తుంటా తొందరగా ఇంటికొద్దాం. మధ్యలో ఎవరైనా ఫ్రెండ్ కనపడ్డాడా? ఇల్లు గుర్తుండదు. టక్కని చూసాక ఏమవుద్ది? టైం 10 అయింది. లాస్ట్ బస్ కూడా పోయింది. ఇంక నైట్ ఆడనే పడుకోవాలి తప్పదు. అదే ఆడ ఎవరైనా పెట్టకపోతే? అదే విధంగా మనము గూడక పరలోకములో పరువు మన కొరకు ఇల్లు అంటే ఈ స్థలము సిద్ధపరిచాడని గుర్తుంది. ఈ మధ్యలో ఈ ఆశలు మనల్ని ఆపేసాయి ఇక్కడే. ఇంగ గుర్తులేదు మనకేమంటారో తెలుసా? ఈరోజు సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు సంపాదించుకోవాలమ్మా? ఎంత బాగా మాట్లాడినట్టు. ఈరోజు సంపాదించు ఎప్పుడు మరి ఈరోజు సంపాదించుకున్నావు. రేపు ఆగు మరి. రేపు కూడా సంపాదిత్తా. ఎల్లుండి ఆగు. కానీ నేను ఎక్కడికెళ్తున్నానో నాకు తెలిస్తే నేను గొప్పవాడినవుతాను. నేను వెళ్ళే మార్గము నాకు తెలుసు అని చెప్పాలి మీరింక నుంచి.
నేను వెళ్ళే మార్గం ఎవరికి తెలుసు? నాకు తెలుసు. కాబట్టి నా ఇంటికి నేను ఎళ్తున్నాను. నీ ఇల్లు ఎట్టాడిదో నీకు తెలుసు. ఇప్పుడు ఆడ నుంచి వస్తున్నాడనుకోండి ప్రసాద్ ఉదాహరణకు ఆడ నుంచి వస్తున్నాడనుకోండి. ఇది ఆయన ఇల్లు. మధ్య మధ్యలో ఎన్ని మంచినీళ్ళు తగులుతుంటాయి. డెకరేషన్‌లేసినయి, అలంకరణల అబ్బా! ఫాల్ సీలింగు మంచి డిజైన్‌లుంటాయి. ఏ ఇంట్లో కన్నా బాబుద్దవుద్దా? ఎందుకని? పోయిందనుకో దొంగోడంటారు, పిచ్చోడంటారు, ఇంకొకడంటారు, ఇసిరి పక్కన నవ్వుతారు. ఎంత దోడిపున్నా ఎన్ని రోజులు ఎంత తోడుండాలి? సాయంత్రం దాకా ఉండాలి. తర్వాత బయటికి రావాలి. నీ ఇంట్లో అయితే అలాగే మన ఇల్లు అక్కడుంది. ఇక్కడ మనం భూమనుకోండి, గంట తోడుంటారు. తర్వాత పో ఏదో పొద్దుగూకులేమో ఉంటారంట. అది ఏదైనా ఇల్లు అనగానే మీరేదైనా చూసి ఒక పాపమనుకోండి 10 రోజులు చేసిన దాకా అసహ్యం మెత్త ఛీ! నువ్వు నాకసలొద్దు. నీ వల్ల నాకు తలకాయ నొప్పయింది. నీ వల్ల నాకు భారమైపోయింది. థు అంటారు. ఏదైనా అసహించుకోవటమే. కానీ దేవుడు మాత్రము ఇల్లు నీకు రెడీ చేశాడు. ఆడికి పోతే నిన్ను ఊరొద్దంట ఆడికి పోతే. ఎందుకు నీ ఇంటికి నిన్ను పోతే ఎవరైనా వద్దంటారా? పక్కనోళ్ళకి పోతే వద్దంటారు గానీ వాడి ఇంటికి పోతే ఎందుకు వద్దంటారు? కాబట్టి ధనవంతుని వెర్రివాడు ఎందుకన్నాడంటే తన గమ్యస్థలం ఏదో తనకి ఈరోజు నీకు నాకు తెలుసా? తెలియదా? తెలుసా? ఎందుకు తెలిసిందంటే నీకున్న దాన్ని బట్టి నువ్వు అనుభవించాలనుకోలేదు కాబట్టి తెలిసింది. అది అనుభవించాలనుకుంటే అప్పుడప్పుడు పని చేస్తుంటారు మీరు. ఏదన్నా పనికి పోతారు. ఏదన్నా మీ సొంత పనికి పోతారు. పని చేస్తున్నప్పుడు పొద్దు పోయింది అంటే కొండలో పడిపోయినా కూడాక ఇల్లు గుర్తురాదు మీకు. ఎందుకు? పని మీద ఆశ. అప్పుడంటారు రేపు పొద్దున చేసుకుందాం రమ్మంటే ఒక్కరేమో ఆల్రెడీ చీకటి పడిపోయింది. వత్తన్నా. పాముండొచ్చు, తేలుండొచ్చు, పురుగు కొట్టొచ్చు. అప్పుడెందుకు అన్ని ఇబ్బందులెందుకు అదే టైం ఉన్నప్పుడొత్తే? కాబట్టి నీ ఇల్లు నీకు తెలుసు. ఈరోజు మనందరికి బైబిల్ చెప్తున్న మాటేందంటే, నా కొరకు నా ప్రభువు పరలోకములో స్థలమును సిద్ధపరిచాడు. ఆయన వెళ్ళాడు, మరలా వచ్చి నన్ను తీసుకెళ్తాడు. కాబట్టి నేను నాకున్న దాన్ని అనుభవించడం పక్కన పెట్టేసి, ఆయన నా కొరకు సిద్ధం చేసిన ఆ ఇంటిలోనికెళ్ళాలంటే నేనెలా జీవించాలో అలా జీవించాలి. ఈ రోజు నుంచి మనందరికి చెప్పిందేందంటే, నేను చెప్తున్నాను చూడండమ్మా. ఒకళ్ళకి ధనముంటదక్క. ఎవరు తక్కువ కాదు. ఒకడికి విద్య ఉంటది. అంటే చదువుంటది. మరొకడికి కళ అంటే పని ఉంటది. మరొకడికి అందముంటది. మరొకడికి బలగముంటది. కానీ ఎవరికి కలిగిన దాన్ని వాళ్ళు అనుభవించొద్దు అని నేను చెప్తున్నా. సుఖానుభవం అని రాయబడింది తిమోతి. వద్దు. అనుభవించొద్దు. మరెందుకంటే ఉన్నది దేవుడిచ్చాడు. నేను ఆయనతో పోతుంటే నాతో వస్తుంటది అంతది. ఇది అనుభవించుతూ కూకుంటే దాంతోనే మన జీవితం ముడిపడిపోయి రేపు చచ్చిపోతామని ఈరోజే ఎక్కువ చేస్తుంటాం. అప్పుడప్పుడు కొంతమందిని చూస్తారు విచ్చలవిడి తప్పులు చేస్తుంటారు. అప్పుడు మీరంటారు ఛీ! ఏం బతుకురు ఇలా బతుకు. ఇలాంటోళ్ళు ఊర్లో ఉండకుండా చచ్చిపోతే బాగుండంటే కానీ వాళ్ళ కోరికలు వాళ్ళని అలా పాడు చేసి పెట్టాయి. ఈరోజు మనలో కూడా అలాంటి కోరికలుంటే మనం కూడా పాడైపోతాం. వద్దు. దేవుడు కోసం బ్రతకాలన్న కోరిక నీలో ఉంటే ఏ దాన్ని ఆశపడవు. ఎందుకంటే ఎవరేం చెప్పినా ఈ రోజు ఉంటది రేపు పోయేది. దీని గురించి ఎందుకు నాకు తపన. శాశ్వత కాలం ఉండేదాని కోసం నేను బతకాలనిపిస్తది. ఓకే. అందరం కూడా తల వంచండి. ప్రార్థన చేద్దాం.